అందరికి నమస్కారం. శనుమిల శ్రీవర్షిని, అఘోరి వీళ్ళందరి విషయాలు ఆల్రెడీ చర్చించుకుంటూనే వస్తున్నాం. కానీ కట్ చేస్తే ఇప్పుడు అఘోరి ఏమో జైల్లో ఉన్నారు. అసలు శ్రీవర్షిని ఎక్కడుంది ఏంటి అనేది తెలీదు. ఒకవేళ ఈ 14 రోజుల రిమాండ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అఘోరి పరిస్థితి ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. అసలు ఎవరి పరిస్థితి, ఎవరి సిచ్యువేషన్ ఏంటి అనేది నాతో ప్రస్తుతం కాశీ బాలకృష్ణ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. నమస్కారం గురించి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గరుడ కటాక్ష సిద్ధిరేస్తూ. చెప్పండి ఇప్పుడు గురించి, ఎవరి సిచ్యువేషన్ ఏంటి? ఎవరి సిచ్యువేషన్ ఏంటి? ఉమ్, శ్రీవర్షిని శ్రీవర్షిని ఏమో ఆ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉంది. అవును. కస్తూరిబాయ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏదో దాంట్లో ఉంది. కాకపోతే కమింగ్ టు ఈ అఘోరి దరిద్రుడు శ్రీనివాస్ శ్రీనివాస్. గురించి మాట్లాడాలంటే ఉమ్, వాడసలు అఘోరా కాదు అని ఫస్ట్ మనం చెప్పేశాం. అవును. రెండు, వీడికి ఇన్నర్ లింకులు చాలా ఉన్నాయి, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని రెండోసారి కూడా చెప్పాం. అవును. వీడొక దరిద్రుడు, వెధవన్నర వెధవ అని మూడోసారి చెప్పాం. ఉమ్, వీడు అంగాన్ని తీసేసి శివుడికి ఇచ్చాడు అంటే ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేసి ఇచ్చాడో అందుకని అంగాన్ని తీయించుకున్నాడేమో అని కూడా చెప్పాం మనమే. అవును. ఆ తరువాత వీళ్లతో పాటు వీళ్ళ అన్నదమ్ములు కూడా ఉన్నారేమో వీడి కింద అని కూడా చెప్పాం. ఉమ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా కరెక్ట్ అయినాయి. జరిగినాయే. అన్ని జరిగినాయి. అవును. వాళ్ళ అన్నదమ్ములకు కూడా ఇందులో ఏదో సంబంధం ఉంది అని. ఆ ఉమ్, తర్వాత ఇక తేలాల్సింది ఎవరయ్యా అని, ఎవరు ఏంటయ్యా అని అంటే అసలు వీడు చేసే బిజినెస్లు అది కూడా చెప్పాం మనం. ఉమ్, డ్రగ్స్ చేశాడా, గంజాయి అమ్మాడా, అవును. అమ్మాయిల్ని సప్లై చేసే సరఫరా వ్యాపారం చేశారు. చేశాడా ఉమ్, అని అవన్నీ చెప్పేశాం. ఇక వీడి పరిస్థితి 14 రోజులు రిమాండ్ లో ఉన్నాడు. అవును. చాలా మంది బయటకు వస్తాడు. ఆడు బయటికి రాడు, ఉమ్, కస్టడీకి వెళ్తాడు మళ్ళీ. ఎందుకంటే వాడి మీద ఇంకా ఏవో ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యే ఉంటాయి కదా, అవును. బుక్ అవ్వకుండా ఉండవు కదా. ఉమ్, ఇలాంటి వాళ్ళని అసలు రోడ్డు మీద వదిలితే రాష్ట్రాలకి దరిద్రం పడుతుంది. ఉమ్, మొన్నటి దాకా మనం రెండు రాష్ట్రాల సమస్య అనుకున్నాం, కాదు వీడు దేశ సమస్య. ఇంకా విచిత్రం ఏంటంటే వీడి చేత్తో పట్టుకునేటువంటి త్రిశూలం పట్టుకొని తిరుగుతాడు చూసావా? అవును. ఆ త్రిశూలాన్ని కూడా బెల్లంపల్లిలో తయారు చేయించాడు అని ఎవరో చెప్పారు నాకు. ఉహు, ఉమ్, దానికి కూడా డబ్బులు లేదంటే ఇంతవరకు. అయ్యో. ఆ ఉమ్, అది వాడి పరిస్థితి. ఇక ఇవన్నీ. చాలా మంది ఎవరు మొదటి భార్య ఆవిడ పేరేదో ఉంది. రాధిక. ఆ రాధిక. రాధే రాధే. ఇక్కడ అసలు మొదటి భార్య అని ఎలా పిలుస్తారు ఆవిడ్ని? ఉమ్, ఎందుకు పిలుస్తున్నారు మీడియా వాళ్ళు? వాడికి ఆల్రెడీ పెళ్ళైనప్పుడే ఆ పెళ్లి చెల్లదు అని మనం అనుకున్నప్పుడు ఈవిడని మొదటి భార్య అని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఉమ్, దయచేసి ఆ పదాన్ని తీసేయండి. నేను రాధిక గారితో మాట్లాడాను. ఉమ్, ఆవిడ చెప్పుకున్నటువంటి బాధ సామాన్యంగా ఒక మగవాడు కాదు, ఆడపిల్లలు కూడా బయటికి చెప్పుకోలేరు. అయ్యో. ఉమ్, అంత దారుణంగా ఆ అమ్మాయిని హింసించాడు. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది, సరే ఏదో కారణాల వల్ల విడిపోయారు. చాలా డిప్రెషన్ లో ఉంది ఆవిడ. ఆవిడని తీసుకొచ్చి మీడియా ముందు నా మొదటి భార్య అంటే అసలు అది కరెక్ట్ కాదేమో. దయచేసి మొదటి భార్య అని పిలవద్దు ఆవిడ్ని. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయికి వాడేమి తాళి కట్టలేదు, మరి. ఇసిరేశాడు. ఉమ్, అది మెడలో పడితే తెంచి కింద పడేసింది. అప్పుడు వాళ్ళ మామయ్య గారు వాళ్ళంతా కొట్టడానికి కూడా చూశారు వాడిని. ఉమ్, వెళ్ళిపోయాడు వాడు. సో అది తెలుసుకోకుండా ఏది ఒక ఆడపిల్లని మీడియాలోకి చేయటం పద్ధతి కాదేమో అని అనిపించింది. ఇంకా వీడి వెనకాల ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? లక్ష్మి లాంటి పిల్లలు ఉన్నారా? సరస్వతి లాంటి పిల్లలు ఉన్నారా? రాధిక లాంటి పిల్లలు ఉన్నారా? మానస లాంటి పిల్లలు ఉన్నారా? ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? అమ్మ, వీళ్ళ శక్తులైతే ఏమీ లేవు. వీడేదో చేసేస్తాడు అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా బయటికి రండి.
మీరు చెప్పదలుచుకుంది చెప్పండి. మీడియాకు కూడా రావద్దు, కనీసం మీడియా వాళ్ళతో ఫోన్లో మాట్లాడండి. బయటికి తెలిస్తే కదా ఇంకా వీడి వెనకాల ఎంతమంది ఉన్నారు, వీడు చేసే బిజినెస్లు ఏంటి, ఇవన్నీ తెలిసేది. మనం ఇది కూడా చెప్పాం వాడి గురించి, ఆ తమిళనాడులో ఒక ట్రస్ట్ కూడా పెట్టున్నాడు వీడు అని. అవును. అది కూడా నిజమే. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళే వీడికి ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు 2 చలానాలు కట్ చేశారు. మ్హూ. అలాగే బ్లాక్ ఫిల్మ్ ఏదో అంటించుకున్నాడని చలానాలు కట్ చేశాడు. ఇక లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళు వీడికి కారు కొని పెట్టారు. మ్. దానికి పెట్రోల్కి సంబంధించిన పెట్రోల్ ఖర్చులు ఇస్తున్నారు, వీడికి తిండి ఖర్చులు ఇస్తున్నారు, వీడు ఎక్కడైనా లాడ్జ్లో దిగితే లాడ్జ్ అకామిడేషన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ దేనికి ఇస్తున్నారు, మ్. ఏం ఆశించిస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా బయటికి తేవాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ వారిది ఉంది. అసలు వీడి అకౌంట్ నుంచి ఎన్ని అకౌంట్లకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఆ వాళ్ళ అకౌంట్ నుంచి వీడి అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది లెక్క కూడా తేలాలి. అసలు వీడి వెనకాల ఏం ముఠా ఉంది. ఏదో మీరు ఇందాక మీకు ఎవరో ఫోటో పంపించినట్టున్నారు కదా, అవును. ఆ అవును. ఫోటో రవిదా, సురేష్ దా, నరేష్ దా, ప్రకాష్ దా. ఈ చూస్తున్నటువంటి ఈ వీడియో కనుక ఆయన దాకా వెళ్తే ఖచ్చితంగా నేను చెప్పిన పేర్లలో ఒక పేరు ఉంటుంది ఆయనది. పేరు రివీల్ చేయటం ఇష్టం లేక చెప్పలేదు నేను. ఎందుకు చెప్పలేదంటే పంపించిన వాళ్ళు అయ్యా మా పేర్లను బయట చెప్పొద్దు అని ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి నేను వాళ్ళ పేర్లు బయటికి చెప్పడంలా. మ్హూ. వీడు చేసే దొంగ పనులు ఒకటి కాదమ్మా, చాలా ఉన్నాయి, మొత్తం బయటకు వస్తాయి. వీడు అసలు జీవితకాలం పాటు రాకుండా ఉండేటువంటి శిక్షలు పడాలి వీడికి. నేను రాధికా గారితో మాట్లాడుతున్నప్పుడు 1/2 గంట సేపు ఏడ్చేసింది ఆవిడ. ఏంటి గురుగారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా, ఇంటి పక్కన వాళ్ళు కూడా ఆ పిల్లతో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదుట. నీ మొదటి మొగుడు, అదే నీ మొగుడు ఉన్నాడు కదా, నీ మొగుడు ఉన్నాడు, ఏంటమ్మా అది మొగుడేంటి అసలు? అసలు అలా దయచేసి ఆవిడ్ని మీడియా వాళ్ళు స్టాంప్ వేసేసినట్టుగా మొదటి భార్య అని, మొదటి భార్య కాదమ్మా, అసలు మొదటి భార్య అని అనద్దు. అంటే ఆ వర్షినే భార్య. చెప్పమ్మా. ఆమె మాట్లాడింది కదా గురుజీ, నా మెడలో తాళి కట్టాడు అని తాళిబొట్టు కూడా చూపించింది ఆ తాళి పుస్తకం. కట్టాడు అని చెప్పలా, తాళి వేశాడు అని చెప్పింది. మ్. ఇంకా విచిత్రం ఏంటంటే మీడియా ముందుకి కూడా ఇష్టం లేక ఆవిడ వచ్చిందని నాకు అనిపించింది ఆవిడ మాటల్లో. మ్. సరే ఆవిడ చదువుకున్నదే కాదని నేను అంటల్లా, అడ్వకేట్ లా చేసింది ఆవిడ. కానీ ఎలా ఉందంటే ఆవిడ పరిస్థితి, చిన్న శబ్దం వస్తే భయపడిపోతోందేమో అన్నట్టుగా అనిపించింది నాకు. మ్. అంత భయాన్ని కల్పించాడు ఈ వెధవ. మ్. సో దయచేసి ఆ మొదటి భార్య అనేది ట్యాగ్ తీసేసేయండి అమ్మా. తాళి విసిరేశాడు వాడు, ఒక వెధవన్నర వెధవ. ఇలా ఎంతమంది అమ్మాయిలకి తాళి కట్టాడు. అలాగే కుకుట్పల్లిలో ఏదో ఇంకా 4-5 ఉన్నారు ఆడపిల్లలు ఇబ్బందితో బాధపడుతున్నారు అని చెప్పి ఎవరో చెప్పారు. మ్హూ. దయచేసి మీడియాకి రాకండి అమ్మా, మీరు రాకుండా ఫోన్లు చేసి మాట్లాడండి. ఇలాంటి వాడిని అసలు బయట తిరగనివ్వకూడదు, నడి రోడ్డు మీద చంపేసేయాలి వీడిని. వీడే సామాన్యుడు కాదు, వెనకాల తక్కువ ముఠా ఏం లేదు. రాజకీయ నాయకులు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, కార్పొరేటర్లు ఉన్నారా, వీళ్ళందరూ కూడా వాళ్ళ పరువు పోతుందేమో అనే ఉద్దేశంతో రావటం లేదేమో తెలియదు, కానీ వీడు పెద్ద గుండా మాఫియా అమ్మ వీడు. నేను ఒక్కొక్క మాట వింటూ ఉంటే వీడి గురించి ఆ రాధిక గారు చెప్తున్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది అసలు. అమ్మ నేను అప్పటికే అడిగాను ఆవిడ మీరు కేసు పెట్టచ్చు కదా, అదేదో మహిళా కమిషన్ ఏదో ఉంటుంది కదమ్మా, దాంట్లో పెట్టారండి, కేసు పెట్టడానికే ప్రయత్నిస్తున్నాము, చేస్తాం అది కూడా త్వరలో అని చెప్పింది ఆవిడ. నిజంగా ఆ రాధిక అలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆడపిల్లలందరూ కళ్ళు తెరవండి. ఇలా ఈ శ్రీవర్షిని లాగా వెళ్ళిపోతే మిగతా ఆడపిల్లలకి ఈ ఏం సందేశం ఇస్తున్నారు మీరు? అదొకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏది ఏమైనప్పటికీ
దయచేసి వీడిని మాత్రం బయట తిరగనీయకూడదు. ఈ దరిద్రుడు త్రిశూలాన్ని తయారు చేయించుకొని బెల్లంపల్లి ఏరియాలో దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు అంటే డబ్బులు ఉండి ఇవ్వలేదా? నన్ను ఎవడు అడుగుతాడు అన్న పొగరుతో ఇవ్వలేదా? ఏంటి వీడికి ఉన్న ధైర్యం? ఎవరున్నారు వీడికి వెనకాల? పోలీసులు కుమ్మిన చోట కుమ్మకుండా ఉంటే నిజాలన్నీ బయట పెడతాడు వీడు. అసలు వీళ్ళ అన్నదమ్ముల్ని కూడా పోయినసారే మన ఛానల్లో చెప్పా, వీళ్ళ అన్నదమ్ముల్ని కూడా లోపలేసి ఉతికితే తెలుస్తుంది అని. అది కూడా జరుగుతుంది. కంగారు ఏమీ పడక్కర్లేదు. వీడు మాత్రం బయట మాత్రం తిరగకుండా ఉండకూడదు, తిరగకుండా ఉండాలి. అది మనకు కావాల్సింది. చెప్తల్లి. అంటే ఒక చిన్న సందేహం కలిగింది గురూజీ. లైక్ ఇప్పుడు చెప్పు. రాధిక అనే ఆమె ఏ విధమైన కేసు పెట్టబోతుంది? అంటే మోసం చేశాడనా, లేదా ఏదైనా డబ్బు తీసుకొని ఇవ్వలేదు అనే ఏ విధంగా కేసు పెట్టబోతుంది? నేను అనుకుంటున్న దాని ప్రకారం ఈ రాధిక అనేటువంటి పిల్ల 3,50,000 రూపాయల దాకా వాడికి ట్రాన్స్ఫర్ చేసింది. ఉమ్, ఆ చీటింగ్ కేసు ఏమైనా పెడుతుందేమో, అది పెడుతున్నారా లేదా అనేది కూడా తెలియదు. ఈ విషయం మహిళా కమిషన్ లో ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసింది ఆవిడ. ఉమ్, ఉమ్, ఇన్ఫార్మ్ చేసింది, అది కూడా మీడియాలో వచ్చింది. ఉమ్, అంత ధైర్యంగా ఆవిడ వచ్చినప్పుడు మిగతా వాళ్ళు మీడియాకి రాకపోయినా కనీసం ఫోన్లలో అయినా మీడియా వాళ్ళతో మాట్లాడితే వీడి బండారాలు ఇంకా ఎన్నున్నాయి, బయటపడాల్సినవి ఎన్నున్నాయి, అవన్నీ తెలుస్తాయి కదా. ఎందుకు అందరూ మాకెందుకులే అని చూస్తూ ఊరుకుంటారు? అలా ఊరుకుంటే రోజుకొక కొత్త గురువు పుట్టుకొస్తాడు, రోజుకొక కొత్త సాధువు పుట్టుకొస్తాడు. అఘోరా అనేటువంటి స్థానం ఒక ఉన్నతమైంది. ఆ స్థానాన్ని కూడా ఈ దరిద్రుడు కించపరిచాడు. మాట్లాడితే ధర్మాన్ని కాపాడుతాను, మాట్లాడితే సనాతన ధర్మాన్ని కాపాడుతాను. అసలు ధర్మాన్ని కాపాడటం ఏంటమ్మా? ధర్మం అనేటువంటిది సమయానుకూలంగా మారుతూ ఉంటుంది, లేదు కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఇకపోతే సనాతన ధర్మము అంటే శాశ్వతమైనది. వేద ధర్మమే సనాతన ధర్మం. ఊపిరి ఉన్నంత వరకు ఆ ధర్మం ఎక్కడికి పోదు. వేద ధర్మమే సనాతన ధర్మం అని ఎందుకు చెప్పామంటే ధర్మం సమయానుకూలంగా మారుతుంది, కానీ శాస్త్రం శాశ్వతంగా ఉంటుంది. ఈసారి ఎవరిలా వచ్చినా నేను ధర్మాన్ని కాపాడతా, నేను సనాతన ధర్మాన్ని కాపాడతా, ఎవరు దేన్ని కాపాడక్కర్లా. ముందర మన కింద నలుగులు మనం చూసుకుంటే చాలు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే సనాతన ధర్మం, మాట్లాడితే ధర్మం. ఏంటి ధర్మం అమ్మా? ధర్మం ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు మీరున్నారు, ఉదాహరణ చెప్తున్నాను. మీ ఇంటికి మీకు ఇష్టమైన క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారు, ఓ నలుగురు. మీ అమ్మగారు వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు అనుకోండి. మీ ఇంటికి నలుగురు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారు నలుగురు. మీ ఇంట్లో యాపిల్స్ ఉన్నాయి, తీసి టేబుల్ మీద పెట్టారు. సడన్ గా మీ అమ్మగారు వాళ్ళు ఒక 5గురు వచ్చారు, ఎప్పుడు రాని వాళ్ళు. ఆ యాపిల్స్ ఎవరికి ఇస్తారమ్మా? ముందర క్లోజ్ ఫ్రెండ్స్ కి ఇస్తాం. ఏమా? మన తెలిసిన వాళ్ళకే ఇస్తాం కదా గురూజీ. అప్పుడు మీరు ఫ్రెండ్స్ కి ఇస్తారా, మీ పేరెంట్స్ కి ఇస్తారా? ముందర తల్లిదండ్రులకే ఇస్తాం. అంటే అక్కడ ధర్మం ఏమైంది? మారిందిగా. ధర్మ ప్రకారం మీరు ఫ్రెండ్స్ కే ఇవ్వాలి. అది చాలా కాలం తర్వాత మీరు తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు, రాగానే వాళ్ళని చూసి ఆ యాపిల్స్ వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ధర్మం మారిందిగా. వాళ్ళకి ఇవ్వాల్సినవి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళినాయిగా. సమయానుకూలంగా ధర్మం మారుతుంది. ధర్మాన్ని ఎవరూ కాపాడక్కర్లా, సనాతన ధర్మాన్ని ఎవరూ ఉత్తరించక్కర్లా. ఎవరికైనా మీకు సాధువులు, సంతులు, మహాత్ములు, జ్ఞానులు వీళ్ళు ఎవరైనా కనపడితే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టండి, ఓ 10 రూపాయల చేతి దక్షిణ ఇవ్వండి. ఇంటి దాకా తీసుకొచ్చుకోవద్దు. భగవంతుణ్ణే నమ్మండి. ఇలాంటి బటాచోరి విధవల్ని కాదు నమ్మాల్సింది. మనం ఎటువైపు వెళ్తున్నాం, మన ధర్మం ఎటువైపు వెళ్తోంది అనేది కాస్త ఆలోచించండి. ఆలోచించుకోకుండా చెప్పమ్మా. అంటే సనాతన ధర్మాన్ని కాపాడతా అని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి కిరోసిన్లు, పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని, ఆత్మదహనం చేసుకుంటా అని మాటలు పలికి
ఇప్పుడు ఒక అమ్మాయి దొరకంగానే మేమిద్దరం అసలు తెలుగు రాష్ట్రాల్లోకే రాము, మాకు అసలు అవసరమే లేదు అని చెప్పి, అంటే అమ్మాయి కోసం వచ్చిండా ఏంది అన్నది క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లోకి రాము అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి భయపడి ఉమ్, రాము అని రాము అని చెప్పాడు. ఉమ్, నేను చెప్పా కదమ్మా, ధర్మము సనాతన ధర్మం అనే పేరుతో వీళ్ళు ముసుగులు వేసుకుని వచ్చి నటిస్తున్నారు, ఉమ్, నాటకాలు ఆడుతున్నారు. ధర్మాన్ని గాని సనాతన ధర్మాన్ని గాని ఎవరు ఏమీ చేయలేరు, చెక్కు చెదరవు అవి. ఉమ్, వేద ధర్మమే సనాతన ధర్మం. ఊపిరి ఉన్నంత వరకు సనాతన ధర్మం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా. ఆయన ధర్మం కోసం పోరాడుతున్నాడు. ఏం పోరాటం చేస్తారు? ముందర తల్లిదండ్రులు చూసుకో, ఇంట్లో వాళ్ళని వదిలేసావు కదా, వాళ్ళని వదిలేసిన ధర్మాన్ని ఏం కాపాడతావు? ఉమ్, సనాతన ధర్మంలో పెళ్లి చేసుకోమని ఉందా? అసలు నీకు ఆ వాడికి ఆ వర్షినికి పెళ్లి ఏంటి? అది చెల్లుతుందా? అది చెల్లదు. వర్షినికి నువ్వు ఆ శ్రీనివాస్ గాడికి చేసిన పెళ్ళే చెల్లనప్పుడు ఈ రాధికాకి నువ్వు వాడు పెళ్లి చేసుకున్న ఎట చెల్లుద్ది? ఉమ్, అప్పుడు మొదటి భార్య అని ఎలా అంటారు మీరు? ఉమ్, అనలేం కదా. అవును. ఆవిడ ఎంత బాధపడుతూ ఉంటుంది ఈ మాటకి. ఉమ్, నాకు తెలుసమ్మా, నేను ప్రాక్టికల్ గా పావు గంట మాట్లాడాను ఆవిడతో. ఉహు, పావు గంట సేపు వాళ్ళ మామయ్య గారితో కూడా మాట్లాడా. ఉమ్, తలకాయి వాళ్ళది పల్లెటూరు అనుకుంటాను, తలకాయి ఎత్తుకోలేకపోతున్నారు ఆ ఊర్లలో వాళ్ళు ఈ దరిద్రుడి మూలకంగా. ప్లస్ ఈవిడ మీడియాలోకి వచ్చిన తర్వాత అలా ఆల్ ఆఫ్ సడన్ మొదటి భార్య అని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఉమ్, ఆవిడ చెప్పుకుందా నేను మొదటి భార్యను అని? చెప్పుకోలేదు కదా. ఉమ్, సో దయచేసి ఇది తీసేయండి. మోసపోయినది, మోసపోయిన వ్యక్తి, బాధించ బాధింపబడుతున్నటువంటి మహిళ అని మాట్లాడండి తప్పితే పెళ్ళేంటమ్మా, పెళ్లి వాళ్ళ పెళ్లి చెల్లనప్పుడు ఏళ్ల పెళ్లి ఎక్కడ చెల్లుతుంది? ఆ దరిద్రుడు అయితే బయటికి రాడు. ఇంకా చాలా ఉన్నాయి కేసులు, అవన్నీ వస్తాయి బయటికి. ఈ అన్నదమ్ములు కూడా లోపలికి వెళ్తారు. ఇవన్నీ మనం మీడియాలో మన దాంట్లోనే గత 7 నెలల నుంచి చర్చించుకుంటున్నవే. అవును. ఏది మనం చెప్పింది ఒక్కటి పొల్లు పోలా, ఉమ్, అన్ని కరెక్ట్ గానే జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు జరగాల్సినవి ఏంటయ్యా అంటే, అసలు వీడు రాష్ట్రాలకు సంబంధించిన దొంగ నా కొడుక, లేదు దేశానికి సంబంధించిన దొంగ వెధవా అనేది తెలియాలి. ఈ డ్రగ్స్ ఇవి కూడా వస్తాయి బయటికి. నాకు తెలిసినంత వరకు వాడు బయటికి రాడు. 14 రోజులు రిమాండ్ అంటే బహుశా ఇంకా సోమవారం దాకానే ఇప్పటిదాకానే ఉంటుంది అనుకుంటా కదమ్మా. అవును గురుజీ. ఆ తర్వాత మళ్ళీ కస్టడీకి అడుగుతారు, కస్టడీకి ఇస్తారు. ఇవన్నీ మామూలు. ఇటువంటి వాళ్ళని ఇప్పటికైనా సరే అసలు నమ్మొద్దండి, నమ్మొద్దు. భగవంతుడి మీద ధ్యాస పెట్టండి, భగవంతుడిని చూడండి, భగవంతుడితో మాట్లాడండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఉమ్, గురువులు, సాధువులు, సంతులు, మహంతులు ఇవన్నీ అవసరంలా, ఇవన్నీ అవసరంలా. ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకుంటే భగవంతుడు ఆటోమేటిక్ గా కరుణిస్తాడు. మీరు ఏ పని చేస్తున్నా శ్రద్ధగా చేస్తే ఫలితం భగవంతుడి మీద వదిలిపెడితే ఖచ్చితంగా భగవంతుడు మనకి ఫలితాన్ని ఇస్తాడు. కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, నువ్వు చెయ్యాల్సింది చెయ్యి, ఫలితం నేను చూసుకుంటాను అని. అలా చెయ్యండి, కష్టపడండి, అన్ని ఆయనే చూసుకుంటారు. పైగా ఇంకొక ఆయన ఉన్నాడమ్మా, ఆయన ఎవరో మురళీకృష్ణ శర్మ ఎవరో ఉమ్, బ్రాహ్మణ దీనికి ప్రెసిడెంట్ అంట. ముందర ఆయన్ని కూడా ఎంక్వైరీ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఉమ్, మాట్లాడితే ఆ బటాసూర్ వేదవని వెనకేసుకుని వస్తున్నాడు. దళితుడు, దళిత కులం. అసలు అఘోరా అన్న తర్వాత దళిత కులం ఏంటి, చౌదరి ఏంటి, బ్రాహ్మడు ఏంటి? కుల మతాలు ఉండవు దానికి. ఇంకా ఉమ్, ఒక దీక్షలోకి వెళ్ళిపోయిన తర్వాత నోటికి ఏదొస్తుంది మాట్లాడతాడు ఆయన. అఘోరాల గురించి ఏం తెలుసని మాట్లాడతాడు? ఏం బెదిరిస్తున్నాడా ఆయన దళితుడు, ఆయన దళితుడు అని? ఎంత తీసుకున్నావు నాయన నువ్వు డబ్బులు వాడి దగ్గర, అఘోర దగ్గర? బుద్ధుండక్కర్లా? కడుపుకు అన్నమే తింటున్నావు నువ్వు? మాట్లాడితే మీడియాలోకి ఎక్కుతావు? అసలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు? అంటే రాత్రిపూట తెల్లవారులు కూర్చొని అక్కడ యూట్యూబ్ ఛానల్లో ఏం మాట్లాడారు, ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో ఏం మాట్లాడారు అన్ని కలెక్ట్ చేసుకొని పొద్దున్నే గ్రైండర్లో వేసి మిక్సీ చేసి నోటికి వచ్చినట్టు వాగేస్తావా?
కొందరు ఈయన కూడా ఎంక్వైరీ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ మురళీకృష్ణ శర్మగా ఎవరికో డబ్బులు ఎంత పుట్టినాయి అఘోరి నుంచి, ఆ చిచి, నాకు కూడా అదే పేరు వస్తుంది, ఆ దరిద్రుడి పేరు కూడా, ఆ శ్రీనివాస్ గారి నుంచి వీడికి ఎంత ముట్టినాయి. డిగ్రీ దాకా చదవలేదంట, మధ్యలో డిస్కంటిన్యూ చేశాడంట అఘోర దీక్ష. ఈయనకి ఏదో పెద్ద తెలిసినట్టు. ఎట్లా ఉందంటే ఈయన చెప్పేవి పతివ్రత పరవాణ్ణి వండితే తెల్లారేదాకా చల్లారలేదంట, అట్లాంటి మాట మాట్లాడుతున్నాడు, చెత్త మాటలు. ఇంకోళ్ళు వస్తారు, యోని పూజలు ఎలా ఉంటాయి, నగ్న పూజలు ఎలా ఉంటాయి, ఇవే కావాల్సినవి జనాలకి. అసలు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడిస్తున్నారు? బగడాముఖి విద్య ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసి నేర్చుకొని ఇంకా భ్రష్టు పట్టిపోవాలనే పిల్లలు. గుప్తంగా ఉండాల్సిన పూజలు బయటకు ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? మిగతా ఏం అర్థం కావా? ఎవరు ఏమి చెప్పినా ఈ గుప్త పూజలు ఉన్నాయి, యోని పూజలు ఉన్నాయి, నగ్న పూజలు ఉన్నాయి, తంత్ర పూజలు ఉన్నాయి, బగడాముఖి ఉంది, కర్ణ పిశాచి ఉంది, చెప్పు తీసుకొట్టండి ఒక్కొక్కడిని. ఇవన్నీ అమ్మవారి ముందుకు ఎక్కువ కాదు. మీకు ఏ పని జరగకపోతే చక్కగా లలితా సహస్రనామం వినండి, రోజుకి ఒక్కసారి వినండి. ఎందుకు కావు పనులు? లలితా సహస్రనామం వినండి, మీ పని మీరు చేయండి, ఖచ్చితంగా అమ్మవారు వింటుంది. ఇప్పుడు నేను ఈ చెప్పిన తాంత్రిక పూజలన్నీ కూడా అమ్మవారి ఆధీనంలోనే ఉంటాయి. ఆవిడ కన్నా ఈ పూజలు ఎక్కువ కాదు, అది గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ పై వ్యామోహాలకి మోహం చెందకుండా భగవంతుడి మీద ధ్యాస పెట్టి జీవించండి. అంతకు మించి ఏదైనా మంచి చెప్పాలనే చూస్తాం, వింటే వింటారు, లేకపోతే లేదు. ఇప్పటికైనా సరే రాధికాలాగా, ఒక లక్ష్మి, ఒక సరస్వతి, ఒక మానసాలాగా ఆడపిల్లలు మోసపోకుండా మేమీ పనుల్లో, మేమీ వృత్తుల్లో హ్యాపీగా ఉండండి. ఇలాంటి వాళ్ళని నమ్మకండి. అమ్మ రాధికా తల్లి, మీకు మేము సపోర్ట్ గానే ఉంటాము, అందులో డౌటే లేదు. నీకు జరిగిన అన్యాయాన్ని నాకు దాదాపుగా ఒక పావు గంట సేపు వివరించావు. నేను చాలా బాధపడ్డాను అసలు ఆ టైంలో. అయితే ఏమీ కంగారు పడక్కర్లేదు. నువ్వు వాడికి మొదటి భార్యవి కాదు, 10వ భార్యవి కాదు. ఇవన్నీ ట్రాష్ మాటలు, తీసి పక్కన పడే, ఒక చెవితో ఇని ఒక చెవితో వదిలేసే, భగవంతుడి మీద ధ్యాస పెట్టు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.